ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రతి గ్రూప్ లోను పెట్టాం. మా పాపాల ఫ్రెండ్స్ అందరితో వేయించాం. చాలా గర్వకారణంగా ఉంది కళ్యాణ్కి ట్రోఫీతో రావడం. మాకు చాలా సంతోషంగా. ప్రాక్టీస్ చేస్తారా? మరి చేస్తామండి, పెళ్లి చేస్తాం. ప్రాక్టీస్ చేసి పెళ్లి చేస్తాం. కళ్యాణ్ గారు పెళ్లి చేస్తాం. ఏం పాట చేశారు? బ్రహ్మకు పాడారు. తనుజ కళ్యాణ్ చూసారు కదా, అక్కడ ఎలా అనిపించింది? వెరీ గుడ్ జంట అండి, చాలా చక్కగా ఉన్నారు. ఈడి జోడి చాలా బాగుంది. అందరూ కూడా యూనిఫామ్ గా అందరూ కూడా నచ్చారు ఆ జంటనండి. మాకు చూడడం కూడా వినిసింపుగా ఉంది. నేను వైజాగ్ ఉంటాను, సీతాంతారులో ఉంటానండి. విశాఖపట్నం మొత్తం అది ఇంచుమించు మా కళ్యాణ్కి ఓటేయమని నా వాట్సాప్ గ్రూప్ లో ఇంచుమించు 500 మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అండి నేను ప్రతి రోజు కూడా మా అబ్బాయికి ఓటేయండి అని చెప్పి చాలా సపోర్ట్ గా చేశాం. మా పిల్లలు గీతం కాలేజీలో ఉన్నారు. మా పిల్లలిద్దరూ కూడా గీతం కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరిని, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి ఓట్లు వేయించారండి. అలా ప్రతి ఒక్కరు సహకారం చేసి గెలిపొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడో వస్తుంది కానీ మాకు ఈ రోజు వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, బాక్సులు బద్దలైపోతాయి అంటారు కదా. అమ్మ ఇక్కడ నిజంగా లోగా బద్దలైపోతుందేమో అంతలా పడుతుంది. కళ్యాణ్ పడాలని టీవీలో చూసారు కదా, అక్కడ బాగున్నాడా? ఈ 3 నెలల తర్వాత వచ్చాక ఎక్కడ బాగున్నాడా? లేదు, అంతకు వెళ్ళక ముందు బాగున్నాడా? ఇక్కడే బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక బాగున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ బాబా వారు ఎక్కువగా బాగా నమ్ముతారు. ఆ బాబా ఆశీస్సులు తనకి నిండు నూరేళ్ళు ఎప్పుడు వెళ్ళగాలో ఉండాలి. వాళ్ళు ఇంకా అనుకునే తను ఏమనుకుంటున్నాడో అనేది కంట ఇంకా సాధించాలి ముందుగా భగవంతుడు. ఈ జనాలు మొత్తం అందరూ ఆశీస్సులో తనకి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా బాగున్నాడు? అయితే సోల్జర్ గా డ్రెస్ లో బాగున్నాడా లేదంటే ఇలా బాగుంటాడు? అక్క అసలు మా ఊరికే టాప్ స్మైల్ తో, ఇంకా అసలు స్మైల్ తోనే బాగుంటాడు. ఊరికే టాప్, మా ఊరికే పేరు. కళ్యాణ్ పడాలంటే కళ్యాణ్ స్మైల్ కి పడిపోవాలా? పడిపోవాల్సిందే. ప్రతి అమ్మాయి కళ్యాణ్ స్మైల్ పడిపోవాల్సిందే. చూసారా? కళ్యాణ్ చూసారు కదా, కళ్యాణ్ ఇప్పుడు చూసారు కదా. మా అక్కయ్య బాబు మా సంతోషంగా ఉంది. మా బాబు మా జగన్ మా ఊరు రావడం చాలా ఆనందం. 3 నెలల తర్వాత వచ్చాడు కదా, మీ పాట వినాలని చూసి మా కళ్ళకి ఎట్టు వచ్చాం కదా, ఇప్పుడు ఆయన చూస్తే మా దుఃఖం వచ్చింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. జగదాభి గుణరామ జానకి శ్రీరామ. జగదాభి గుణరామ జానకి శ్రీరామ. కళ్యాణ శ్రీరామ కారుణ్య రఘురామ. కళ్యాణ శ్రీరామ కారుణ్య
హైవోజీ పొరమంతా అంతా నీవే రఘురామ హైవోజీ పొరమంతా అంతా నీవే రఘురామ శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ భూమల్లా వేలేటి భూమాత అల్లుడివి భూమల్లా వేలేటి భూమాత అల్లుడివి శ్రీరా తల్లులకి ముద్దుల రఘురామ శ్రీరామ. తెలిసిన వెంటనే ఈ పాటే పాడాలనుకున్నారా? ఎక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ శ్రీరామ బామ్మగారు చూసారా అక్కడ హారతి ఇచ్చేటప్పుడు పాపం రాలేకపోయారంట, పాపం తోస్తారంట. మీకోసం ఇలా ఐడెంటిటీ ద్వారా పాట పాడుతున్నారు. కాదు ఏంటి కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా కళ్యాణ పడాలా ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏదైతే ఇంటి దగ్గర దేవుళ్ళు ఉంటారో వాళ్ళు దర్శనం చేసుకున్నారు. అదే విధంగా హారతి కూడా ఇచ్చారు కుటుంబ సభ్యులు కళ్యాణ్కి దిష్టి తగలకుండా. ఎందుకంటే 3 నెలల జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా. సో ఏంటమ్మా కళ్యాణ్ చూసారు కదా, ఎలా అనిపించింది? భలే అమ్మా, దేశానికి దేవుళ్ళగా వచ్చాడు. లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీకైతే మామూలుగా లేదండి. సుందరపేట గ్రామంలో అంటే చిన్న పెద్ద అని లేదు, ముఖ్యంగా బామ్మలు అయితే మీకు హారతి పాటలు, పెళ్లి కోసం పాటలు అన్ని మంది వచ్చారు. సత్యభామల కళ్యాణ్ మరి అంత దూరం నుండి వచ్చారు కదా, మరి ఏంటి కళ్యాణ్ గిఫ్ట్ ఏమిస్తాం మనం? గిఫ్ట్ ఏమిస్తాం మనం? రాజ్యానికి రాముడిలాగా బాగా వచ్చాడు, దేశానికి దేవుళ్ళలాగా వచ్చాడు. అందరూ ప్రేమగా అందరూ బాగా చేశారు, ఓట్లు బాగా వేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా, సుందరపేట పేరు తెచ్చాడు, అది మాకు చాలా. చాలా హ్యాపీగా ఉంది. కాదు కప్పు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆనందం వచ్చిందా, ఇప్పుడు వచ్చిన తర్వాత చూసినప్పుడు వచ్చిందా హ్యాపీ? చిన్నప్పటి నుంచి ఆడించింది ఆవిడ. కప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏమవుతారు మీరు కళ్యాణ్ గారికి? ఏమవుతారు? ఇలా రండి కళ్యాణ్ ఒకసారి రండి. అలా కాదు, టీవీలో చూసినప్పుడు బాగుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ చూసినప్పుడే బాగుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అది చూడడానికే పక్క ఊరి నుంచి అయితే ఎలా కాదు, కప్పు గురించి ఆ రోజు యాంగ్జైటీగా చూసారు ఎవరు విన్ అవుతారా అనేసి అని. మరి ఇప్పుడు ఎంత వస్తాడా, ఎన్ని గంటలకు వస్తాడని ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? 8 నుంచి వెయిట్ చేస్తున్నాం, రోడ్డు దగ్గర ఉండిపోయాం స్టార్టింగ్ నుంచి, ఎప్పుడు వస్తాడని. ఎలా అనిపించింది కళ్యాణ్ రావడం? అంత జనాలు, ర్యాలీ, డప్పులు, తీన్మార్ ఎలా ఉంది? ఒక జాతరలా ఉంది. చాలా జాతరలాగే ఉంది, పండగలాగా ఉంది. ఎప్పుడైనా మీ ఊరికి ఇంతమంది వచ్చారా? ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. మామ అవుతాడు కదా, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తను. ఎస్, చూస్తున్నారు కదా ఇక్కడ బామ్మలు కాదంటే సత్య బామ్మలు అంట. వీళ్ళంతా కూడా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేశారు. ఇప్పటి వరకు కళ్యాణ్ గారిని చూసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవదలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 నెలలుగా కళ్యాణ్ని టీవీలోనే చూస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత చిక్కిపోయాడా, నల్లబడ్డా, తెల్లగయ్యాడా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసా వీళ్ళకి. హారతి పాటలతో పాటు కళ్యాణ్కి మా అమ్మాయిని ఇస్తాం, మా డ్రీమ్ బాయ్ అంటూ కూడా ఉంటాడు బాబు. బాగా పాడైపోండి, ఇప్పుడు బెంగొట్టి పండు గెలుస్తానా గెల్లానిసి. కళ్యాణ్ గారు మీరట చిక్కిపోయారంట. అక్కడ చూడండి మీ ఫ్యాన్స్ ఎలా అంటున్నారు. సో చూసారు కదా ఇక్కడ సందడి వాతావరణం అంతా ఎలా ఉందో. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, అందరిని ఎవరు అడిగినా అందరూ మేము చెప్తాం, చెప్తారు. కళ్యాణ్ పడాలా చాలా సుందరపేట గ్రామానికి, భోగపురం మండలానికి, విజయనగరం జిల్లాకి, అలాగే మన 2 స్టేట్లకు కూడా చాలా పేరు తెచ్చాడు. ఒక కామనర్గా వెళ్ళి ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద పేరున్నోళ్ళు, నాగార్జున, శ్రీకాంత్, రవితేజ ఇలాంటి మహానుభావులు ముందు నిలబడి ఎంతో హుందాగా, ఎంతో దీనిగా ఉండి, ధైర్యంగా ఉండి సమాధానం చెప్పడంలో కానీ, ఆ ధైర్యంగా మాట్లాడడంలో కానీ, టాస్కులు ఆడడంలో కానీ నిజాయితీగా, నీతిగా, జెన్యూన్గా ఆడి మా సుందరపేట పేరు తీసుకొచ్చాడు. వీడెవడు? మా బిడ్డ, మా ఊరి బిడ్డ, మా సుందరపేట బిడ్డ. భగవంతుడు మా కళ్యాణ్కి ఆయుర ఆరోగ్యాలు,
ఆడు ఎంచుకున్న మార్గంలో అభివృద్ధి ఇచ్చి చాలా అభివృద్ధిగా ముందుకెళ్తాడని ఆ భగవంతుని ఎల్లవెల్ల కోరుకుంటున్నాం. చింత చెట్టు చిగురు చూడు, సుందరిపేట గెలుపు చూడంట. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు కదా. సో న్యూ ఇయర్ సంక్రాంతి ఎప్పుడు వస్తుందో కానీ మాకు ఈ రోజు వచ్చిందండి పండుగ. వీళ్ళందరూ అంటే హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తుంటాం కదా, అంతకన్నా ఎక్కువగా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పాటలు చూస్తున్నారు కదా, చింత చెట్టు పులుపు చూడు, సుందరిపేట. ఎస్, ఓకే. మొత్తానికైతే ఇక్కడ సందడి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐరన్ మీడియా, విజయనగరం. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ పడాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు స్టార్టింగ్ లో గ్రామస్తులందరూ కూడా చూసినాక తీర్మా డబ్బులతో అసలు హంగామా మామూలుగా లేదు. అదే విధంగా కళ్యాణ్ ని చూసేందుకు అమ్మాయిలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వచ్చారనే చెప్పుకోవచ్చు. పొద్దున్నండి కూడా కళ్యాణ్ ని చూడడానికి అమ్మాయిలు అయితే వెయిట్ చేస్తున్నారు. సో కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఫ్యాన్స్ అయితే మాత్రం మార్నింగ్ 6కి ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి. సో మాట్లాడుతాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? అనకాపల్లి. కళ్యాణ్ గారిని చూడడానికి అసలు ఎందుకంత ఉత్సాహం? యాక్చువల్గా నేను అగ్ని పరీక్ష అటెండ్ అయ్యాను, అది వెళ్దామని, బిగ్ బాస్కి వెళ్దామని. బట్ నేను సెకండ్ ఫేజ్లో ఆగిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ మా ఇన్స్పిరేషన్, ఎందుకంటే మేము సేమ్ కళ్యాణ్ అందరూ అగ్ని పరీక్ష అటెండ్ అయ్యి ఇలా వెళ్ళాం కాబట్టి మేము ముందు ఫేజ్లో వెళ్ళిపోయి అతను ఇంటర్వ్యూ అన్ని దాటుకొని అగ్ని పరీక్షకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళారు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. బికాస్ కామన్ మ్యాన్ నుండి అక్కడ వరకు వెళ్ళారంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఎందుకంటే ఈ సీజన్లో బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారని చాలా అనుకున్నారు. చాలా 2-3 కంటెస్టెంట్స్ గురించి అనుకున్నారు, కానీ కళ్యాణ్ విన్నారంటే నిజంగా చాలా హ్యాపీ అని చెప్పాలి. మనం అక్కడికి వెళ్ళడానికే అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అలాంటిది అక్కడికి వెళ్ళడమే కాకుండా కామన్ మ్యాన్గా వెళ్ళి, అది కూడా మారుమూల ప్రాంతం నుండి. ఎందుకంటే నేను కూడా చూసాను అగ్ని పరీక్ష ఫేజ్ దాటకుండా చాలా అక్కడ. సో అగ్ని పరీక్ష ఫేజ్ దాటడం అంటే సింపుల్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఆడిషన్ సబ్మిట్ చేయాలి, తర్వాత సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేయాలి, తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఆఫ్టర్ గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మళ్ళీ షోలో అగ్ని పరీక్షలోకి వెళ్తే వీళ్ళు టాప్ 15 కాస్త టాప్ 6 ఈరోజు హౌస్లో ఉన్నారు. అసలు సింపుల్ విషయం కాదు. హౌస్లోకి వెళ్ళి గెలవడం అనేది అసలు చాలా కష్టమైన విషయం. అగ్ని పరీక్ష నుండి షోలోకి వెళ్ళడం అనేది నిజంగా హెక్టిక్ అని చెప్పాలి. నిజంగా అక్కడ ఇద్దరు కూడా తనూజ అదేవిధంగా కళ్యాణ్ ఇద్దరు కూడా పోటీగా అసలు ఎవరిని కూడా మనం ఎవరిని కూడా డిసైడ్ చేయలేకపోయాం. ఇద్దరు ఒకే రేంజ్లో అటు మనం బిగ్ బాస్ చూస్తున్నామా లేదంటే రియల్గా ఫీల్ అవుతున్నామా అనేటట్టు ఉంది. సో అబౌట్ తనూజ గారు, అసలు ప్రతి బిగ్ బాస్ లో మీరు ఎప్పుడు చూసినా తనూజ అండ్ కళ్యాణ్ టాప్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా ఎక్కువ బాండింగ్ ఉన్నారు. 3 నెలలుగా బిగ్ బాస్ సీజన్ చూసారు. 9 అనిపించిందా అయ్యో నేను మిస్ అయిపోయానే, నేను కూడా అక్కడ ఉండేవాడిని? నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఫ్రమ్ సీజన్ 4 నుంచి అనుకుంటున్నా ఐ వాంట్ గో టు బిగ్ బాస్. బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఫేమ్ ఉండాలి అనేది అర్థమైంది. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ 7 చూసాక కామన్ మ్యాన్ ఎంట్రీస్ కూడా ఛాన్స్ ఉందని నాకు తెలిసింది, మన పల్లవి ప్రశాంత్. బట్ ఈసారి బిగ్ బాస్ టీమ్ అయితే కామన్ పీపుల్ని ఒక 6 to 7 మెంబర్స్ నా హౌస్లోకి తీసుకున్నారంటే అది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో అగ్ని పరీక్షకి నేను అప్లై చేయడం జరిగింది. చాలా ట్రై చేసా టు గో ఇన్ టు దట్ షో. బట్ సింపుల్ థింగ్ కాదు, షోలోకి వెళ్ళడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. నేను అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వడం అనేది ఆ రోజు విన్ అయిపోయాను అర్థం. ఇంకా షోలోకి వెళ్ళిన తర్వాత మనకి సెలబ్రిటీస్ వస్తారు, అందరూ వస్తారు, ఇంకా అది మన ఫేట్ రిలేటెడ్. కానీ ఒక అప్లికేషన్ నుండి అగ్ని పరీక్షకి వెళ్ళి షోలోకి వెళ్ళాడంటే కళ్యాణ్ గారు విన్ అయినట్టే. నాట్ ఓన్లీ కళ్యాణ్, వెళ్ళిన అందరు కామనర్స్. కానీ అందరు కామనర్స్లో ఈరోజు కళ్యాణ్ విన్ అయ్యాడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైజాగ్, అనకాపల్లి, విజయనగరం అన్ని జిల్లాలు వెయిట్ చేస్తుంది ఈరోజు కళ్యాణ్. ఒకప్పటి వరకు అంటే ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫేక్, వాళ్ళే ముందు డిసైడ్ చేసేస్తారు అని ఒక ఉండేది. కానీ అది కళ్యాణ్ నిజం చేసి చూపించాడా కాదు అని? నో, అది ఆ ఎగ్జామ్షన్ అయితే కంప్లీట్లీ రాంగ్. ఫేక్ అని అనుకుంటే ఈ పాటికి తనూజ విన్నర్ అయిపోద్ది. ఈ పాటికి ఈ బిగ్ బాస్ కావాలని చేస్తుంటే రియల్ కంటెస్టెంట్, జెన్యున్ కంటెస్టెంట్కి ఈరోజు షీల్డ్ అయితే పక్కా ఇచ్చారు ఈసారి. వర్త్ కంటెస్టెంట్కి అయితే ఇచ్చారు ఈసారి. ఎస్, చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అంతవరకు వెళ్ళడం అంటే సాధారణమైన విషయం కాదు. అవి ఆల్రెడీ ఫిక్స్డ్, పలానా వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ అవన్నీ నిజం కాదు. టాలెంట్ ఉన్న
వాళ్ళకే ఇక్కడైతే మాత్రం పట్టం కట్టారని అయితే కళ్యాణ్ పడాలా ప్రూవ్ చేశారని అయితే తెలుస్తున్నట్టు పడాలా గురించి వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ నుండి కూడా ఇక్కడ అమ్మాయిలు. ఎంత బేగా వస్తాడా కళ్యాణ్, ఎంత బేగా మనం విష్ చేస్తామా అని. హాయ్ హాయ్, అందరికీ నమస్కారం. మా ఊరి నుంచి వెళ్ళారంటే మా రిలేటివ్స్ నుంచి కళ్యాణ్ పడాలా అన్న వ్యక్తి వెళ్ళారు. చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. మా రిలేటివ్ నుంచి ఒక అబ్బాయి వెళ్ళి అంత స్థాయికి నిలబడి కప్పు తెచ్చాడంటే మాకు వెళ్ళి అలా తెచ్చుకోవాలని చాలా గర్వంగా ఉంది. చెప్పుకోలేకపోతున్నాం మాటల్లో. నీకేమనిపించింది? బిగ్ బాస్ అంతకు ముందు చూసేదానివా లేదు కళ్యాణ్ సీజన్ 3 నుంచి డైలీ చూస్తాను. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు ప్రతిదీ కంటిన్యూ చేసుకునే వచ్చాము. సీజన్ 9 అనేది కళ్యాణ్ పడాలా ఈ ఊరు అబ్బాయి వెళ్ళి గెలిచాడు అనేసి అంటే చాలా గర్వంగా ఉంది. ఈ ఊరు ఎవరికి తెలియదు, అలాంటిది కళ్యాణ్ పడాలా వల్ల ఈ ఊరు అనేది చాలా మందికి తెలిసింది. అయినా సీజన్ 9 నుంచి కళ్యాణ్ పడాలా అనేది వెళ్ళి ఇంతవరకు విన్ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చారు ఆయన ఫ్యాన్. సార్ ఎక్కడి నుండి వచ్చారు? చెన్నై. ఎందుకు వచ్చారు? కళ్యాణ్ చూడండి నుండి కూడా తీన్ మార్ డప్పులతో అదే విధంగా క్రాకర్స్ పేల్చుతూ ఒక సందడి వాతావరణం అనే చెప్పుకోవచ్చు. స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలని చూసేందుకు. మనం చూడొచ్చు ఫ్లైఓవర్ మీద కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా కళ్యాణ్కి స్పెషల్ గా గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం మరి కాసేపట్లో రాబోతున్న కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ ని చూడడానికి అయితే మాత్రం ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో రాబోతున్న కళ్యాణ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా అక్కడ అగ్ని పరీక్షకు సంబంధించి కాస్త డీటెయిల్స్ చెప్పేసరికి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. హలో బ్రో, సారీ ఫర్. హలో యస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఒక సంక్రాంతి సంబరాన్ని మించిన అంబరాన్నంటే సంబరాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా రాబోతున్న కళ్యాణ్ పడాలా సుందరపేట గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూశారు కదా, భారీ ఎత్తున అయితే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎందుకంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఒక భారీ సెట్ని కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఎవరైతే కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఆయన చూడడానికి వస్తారో వాళ్ళందరి కోసం కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు వచ్చే విఐపీల కోసం, అదేవిధంగా ఆయనకి సత్కార కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఒక స్పెషల్ చైర్ను కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఒక సామాన్యుడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక సోల్జర్గా ఒకటి కాదు రెండు కాదు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలానే చెప్పుకోవాలి కళ్యాణ్ గారి గురించి. సో అందరూ కూడా 1000 కన్నులతో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి గురించి అంటే తన పాట ద్వారా, మాటలతో కాదు పాట ద్వారా తనకి వెల్కమ్ చెప్పడానికి జానపద కళాకారులు అయినటువంటి చందు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్, మరి కాసేపట్లో కళ్యాణ్ గారు రాబోతున్నారు కదా, ఒక భారీ సెట్ని కూడా ఫ్యాన్స్ అంతా అరేంజ్ చేశారు. 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా, వాటర్స్ ఉన్నాయి, అవి ఉన్న మీ హడావిడైతే మాత్రం నాకైతే తక్కువ ఏం కనిపించట్లేదు. తనకన్నా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. సో కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ముందుగా ఐ డ్రీమ్ న్యూస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నేను కళ్యాణానికి సపోర్ట్ చేయడానికి ఒకటే రీజన్ మేడం, మన విజయనగరం తన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మరి ఎన్నో కష్టాలు పడి ఒక సోల్జర్గా జాబ్ చేస్తూ మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్ అవ్వడం జరిగింది. ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యారు కాబట్టి నా వంతు నేను ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో మరి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో కూడా మరి కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, అన్నిటిలో కూడా మా ప్రయత్నం అయితే మేము చేసాం. మరి మేము చేసే ప్రయత్నానికి చాలామంది సపోర్ట్ చేసి తన మిస్డ్ కాల్ ద్వారా కావచ్చు, జియో హాట్స్టార్ కావచ్చు, చాలామంది ఓట్లేసి ఈరోజైతే కళ్యాణాన్ని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు పడాల కళ్యాణన్న గెలుపు ఒక్కరిదే కాదండి, ఇది మనందరి విజయం. మేము ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఆ పైడితల్లమ్మ, కనకదుర్గమ్మ ఆశీస్సులు మరి కళ్యాణాన్ని పైన ఉన్నాయి కాబట్టి ఆ యొక్క టైటిల్ అయితే వరించింది. మరి నా పేరైతే చంద్రశేఖర్, మాది ఉల్లూరు గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా. నేను అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఓట్స్ వేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జానపద కళాకారుడుగా మనకి ఒక ఫ్రేమ్ రావడం కోసం, అవకాశాలు రావడం కోసం ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయం. అందులోని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఒక ఫ్రేమ్ కోసం, గుర్తింపు కోసం, ఎక్కడైనా మంచి అవకాశాలు వస్తే మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుందామని ఆ కష్టం
కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు. అలాంటిది అంటే లక్ అనేది ఎలా వస్తుందో చెప్పలేము. అలాంటిది అసలు కళ్యాణ్ పడాలా ఎవరో తెలియదు, ఎక్కడ అబ్బాయో తెలియదు, అసలు ఏంటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎవరు అంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా కొన్నాళ్ళ వరకు లేదు. కానీ ఒక 3 నెలలుగా, ఎందుకంటే మీరు ఇందాక నుండి అంటున్నారు విజయనగరం మన విజయనగరం ఈ రోజుల్లో మన పక్కింటి వాళ్ళు బాగుపడితేనే చూడలేని మనుషుల మధ్య ఉన్నాం, ఆ సమాజంలో ఉన్నాం. అలాంటిది మన విజయనగరం అనేసరికి అది మన ఇంట్లో అబ్బాయి, మన రిలేషన్, ఇంకా బ్లడ్ రిలేషన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని గెలిపించడం కోసం కృషి చేశారు. అందులో మీ అందరి పాత్ర చాలా కీలకం చూస్తున్నాం కదా. యాక్చువల్లీ కళ్యాణ పడాల అన్నయ్య గురించి పక్కన పెడదాం. అన్నయ్య వచ్చేసరికి ఎందుకు నన్ను వచ్చేసారంటే ఊర్లో మేడం చిన్న చిన్న సెల్ పాయింట్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, నెక్స్ట్ ఇంకేదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అన్నయ్య ఇలా ఫోన్ చేసి అన్నయ్య ఇలా నా చిన్నది ప్రమోట్ చేయాలంటే ₹1 తీసుకోకండి మేడం, ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేస్తారు మేడం. నాది కూడా ఎస్డిటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది, ఎస్డిటి ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఒకటి ఉంది మేడం. ఆ 2 ప్రమోషన్కి బయట అడిగా మేడం, చాలామందిని అడిగితే 2 ప్రమోషన్లకి 50,000 లక్ష రూపాయలు అడిగారు మేడం. నాకు అంత ఇన్వెస్ట్ చేసే అమౌంట్ నా దగ్గర లేదు. అన్నికి ఫోన్ చేశాను, ఎందుకురా తమ్ముడు నేను ఫ్రీగా చేసి పెడతా, నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, నేను చేసి పెడతా అనేసి చాలా జాగ్రత్త చేసి పెట్టాడు మేడం. అంతకని ఇంకేం కావాలి మేడం? నాకు అంటే ఇక్కడంతా పోస్టర్స్ అన్నీ ఒక రకంగా కనిపిస్తున్నాయి. సార్ పాకెట్కున్న బ్యాడ్జ్ చూసారు కదా, అంటే దానిలోనే మనకు తెలిసిపోతుంది అనే అభిమానం ఏ రేంజ్లో ఉందో అనేసి. అక్కడ నుండి కూడా ఒక హడావిడి వాతావరణం అనమాట. అవన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గజమాల ఇది కరెక్ట్గా ఉందా, ప్రోటోకాల్ అదంతా కరెక్ట్గా ఉందా, ఎలా ఉంది అని చాలా హడావిడి పడిపోతున్నారు. సో నేను ఇందాక అన్నాను కదా, కళ్యాణ్ పడాలా గారి మీద ఉన్న అభిమానం మాటల్లో కాదు పాటల్లో చెప్తారు అనేసి. ఎస్ సార్, మీ కళ్యాణ్ పడాలా గారి మీద మీకున్న అభిమానం మాటల్లో కాదు అని నేను ఇది 3rd టైం రిపీట్ చేస్తున్నాను, పాట ద్వారా కావాలి. తప్పకుండా మేడం. మరి ఇన్ని పాటల పాడుకునే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నటువంటి కళ్యాణ్ అన్న గురించి ఒక మంచి జానపదం పాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. అందరి బంధువయ్య కళ్యాణన్న, అందరి కలలను తీర్చినావు నీవయ్యా, అందరి బంధువయ్య కళ్యాణన్న, అందరి కలలను తీర్చినావు నీవయ్యా, సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా, సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా, అన్నాతులకు ఆకలి తీర్చే మంచి మనసున్న వాడివి నీవయ్యా, అన్నాతులకు ఆకలి తీర్చే మంచి మనసున్న వాడివి నీవయ్యా, ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై, ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై మా తోడుగు ముందుకు ఉన్నయ్యా, అందరి బంధువయ్య కళ్యాణన్న, వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదన్నుగా ఉంటాడు, మన కళ్యాణన్న వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదన్నుగా ఉంటాడు, మన కళ్యాణ చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు, చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు, మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్న మనగాడు, మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్న మనగాడు, మన సుందరపేట గ్రామానికే ముద్దు బిడ్డడైనాడు, అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం, అందరి ఆనందమే తన ఆనందం, అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం, అందరి ఆనందమే తన ఆనందం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మేము ప్రమోషన్ జస్ట్ ఇవన్నీ కళ్యాణాన్ని కోసం వచ్చాము మేము. కానీ ఇలా మేము వచ్చేసరికి మీరు ఉన్నారు మేడం ఇక్కడ. ఐడి డ్రీమ్ మీడియాకి పేరున ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ పేరు మేడం? పద్మ మేడం గారికి పేరున ధన్యవాదాలు అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఆవిడ ఫ్రెష్ అయ్యి అలా స్నానం చేసి వచ్చారు, టిఫిన్ కూడా ఇంక చేయలేదండి. వాళ్ళకి ఐడి డ్రీమ్ మీడియాకి మా చందు A-to-Z ఈవెంట్స్ తరపున, ఎస్డిటి కన్స్ట్రక్షన్ తరపున పేరున ధన్యవాదాలు అండి. మన కెమెరామెన్ పేరండి బాలకిషోర్ కెమెరామెన్కి కూడా పేరున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, కళ్ళల్లో ఆనందం అనేది అంటే చెప్పలేనంతగా ఉంది ఒక్కొక్కరికి. ఎంతసేపట్లో వస్తారు, ఇంకా అయింది టైం 8 అయింది, 8:30 అవుతుంది, 8:15 అవుతుంది, 9 అవుతుంది, ఇంకెంతసేపు కళ్యాణ్ ఎంత తొందరగా చూస్తాము అనే ఆకాంక్షతో అయితే ఎదురు చూస్తున్నారు. పెద్దయినా చెప్పండి, మీదే ఊరు? మాది సుందరపేట గ్రామం. మీ కళ్యాణ్ గారికి ఏమవుతావు? మాకు బాబు అవుతాడమ్మా, తమ్ముడు కొడుకు. మరి మీ అబ్బాయి వస్తున్నాడు కదా? వస్తాడు, 3 రోజులు పెట్టి ఎదురు చూస్తాను అమ్మ, 3 రోజులు పెట్టి ఇంకా రాలేదు. రాత్రి పగల కలలు కంటాను. అయితే విజయనగరం జిల్లా భోగపురం మండలం సుందరపేట గ్రామం అమ్మ. ఇప్పుడు ఒక మారుమోగిపోయింది. విజయనగరం పైడితల్లి పండుగ వెళ్తే ఇవాళ అలా జరుగుతుంది. ఎంత జనాభాలో మేము ఎప్పుడు చూడలేదమ్మా మా ఊర్లో.
120 గడప మాది, 120 గడప అమ్మ. ఎంత ప్రజలు వస్తుంటారని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. మా ఊరికి ఇప్పుడు కూడా ఎంత జనం రాలేదమ్మా. అది చెప్తున్నాం కదా, మనకు అందరికీ తెలిసిందే, డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. ఒక కామన్ మ్యాన్గా, అంటే ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి సాధారణ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి కళ్యాణ్ పడాల, అది ఒక 3 నెలల ముందు వరకు ఇప్పుడు సెలబ్రిటీ కళ్యాణ్ అయిపోయాడు. ఎందుకంటే కళ్యాణ్ గారితో ఫొటోస్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్. అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే డయాస్ని ఏర్పాటు చేస్తారో ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నులారా తనివి తీరా చూసేందుకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో పెద్ద పెద్ద పోస్టర్స్తో, బెలూన్స్తో చూసారు కదా, ఎంత బాగా సర్వాంగ సుందరంగా కూడా ఇక్కడంతా అరేంజ్ చేశారు. మరి కాసేపట్లో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ పడాల గారి గురించి అయితే మాత్రం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నట్టయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు